శశిరేఖ గారు బొప్పాయి హల్వా చేస్తారండి. బొప్పాయి హల్వా తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బొప్పాయి పండు ముక్కలు 2 కప్పులు, పంచదార 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ 50 గ్రాములు, మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా? టైం స్టార్ట్ చేసేనా? చేయండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? బొప్పాయి ముక్కలను గ్రైండ్ చేయాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలా? ఒక స్పూన్ నెయ్యి వేసి ఓకే, ఈ డ్రై ఫ్రూట్స్ వేయించాలా? ఓకే. బొప్పాయి బాగా పేస్ట్ లా చేసేసుకోవాలండి. అవును. దీంట్లో వేసేసి బొప్పాయి గ్రైండ్ చేసిన పేస్ట్ని వేడైన నేతిలో వేసుకొని. సో దీనికి బాగా పండిన బొప్పాయి అయితే బాగుంటుంది. అవును. కప్పు షుగర్ కూడా వేసాం. షుగర్ వేసి సో ఈ బొప్పాయి పేస్ట్ లోనే షుగర్ వేసాం. షుగర్ వేసాం. 1 కప్పు షుగర్ అండి. బొప్పాయి తీపి తక్కువగా ఉన్న బొప్పాయి అయితే షుగర్ ఎక్కువ పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇది తీపి ఉందో లేదో మీకు తెలుసా? చూసారా? చూసాను తక్కువగా. ఓకే, అదే ఎందుకంటే లేకపోతే మళ్ళీ తీపి తక్కువగా ఉంది. హైబ్రిడ్ కాయ కదా, తీపి తక్కువగా ఉంది. ఇది మైదా పిండి 1-2 స్పూన్లు వాటర్లో కలపాలి. పోయినా ఏంటండి ఫౌంటైన్ వస్తుంది మీ బొప్పాయి మనకి హల్వా థిక్నెస్ రావడం కోసం అది వేస్తే కాస్త చిక్కుబడి అన్న ఎగరకుండా ఉంటుంది అనుకుంటా. సో నీళ్ళలో కలిపిన మైదా వేసేసారు అందులో. నెక్స్ట్ ఇంకేమైనా యాడ్ చేయాలి అందులో? 2 టేబుల్ స్పూన్ నెయ్యా? ఏం వేస్తున్నారండి? ఇలాచీ పౌడర్. మరి చెప్పాలి కదా మీరు నాకు అది. వేయటాలన్నీ అయిపోయాయా? ఇంకా ఉడకటమే బ్యాలెన్స్, ఇంకా దగ్గర పడ్డమే బ్యాలెన్స్. ఓకే, డ్రై ఫ్రూట్స్ ఇంకా అయిపోయిందండి. దించేయచ్చా? దించేది అయిపోయిందండి. సూపర్. ఓకే, వెరీ గుడ్. ఓ చాలా తక్కువ టైంలోనే అయిపోయింది. వావ్. ఫ్రిడ్జ్లో చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా గట్టిపడుతుంది. మొత్తానికి చాలా ఫాస్ట్గా వేడిగా బొప్పాయి హల్వా రెడీ అయిపోయిందండి. టైం ఏమో 13 నిమిషాల 1 సెకండ్. శశిరేఖ గారు, మీరు నిజంగానే చాలా హడావిడి పడ్డారు. మీకు తెలుసు బాగా, అది రవ హల్వా అయినా పపాయ హల్వా అయినా నీళ్ళు ఇంకాకే మనము షుగర్ వేస్తాం, అవునా కదా? మనం చేసే ప్రొసీజర్ కూడా ఇంట్లో చేసినట్టే బయట చేయాలి. అది ముఖ్యంగా కాంపిటీషన్లో ఇంకా మంచిగా చేయాలి. మీ హల్వా బాగుండేదేమో, కాకపోతే మీరు అన్నీ ఒకేసారి వేసేసరికి అగైన్ సేమ్ ప్రాబ్లం.